హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. సో ఈ వీడియోలో మనము డైలీ కరెంట్ అఫైర్స్లో పార్ట్గా జూలై కరెంట్ అఫైర్స్ 2017 చూద్దామండి. ఓకే, జూలై 2017 కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ వచ్చి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, బ్యాంక్ మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతాయండి. సో ఫస్ట్ బిట్, ఇటీవల మొత్తం దేశంలో ఎన్ని ప్రాంతాలు భూకంప తీవ్రత ప్రాంతాలుగా ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది? మొత్తం 29 నగరాలండి. సో మొత్తం 29 దేశ రాజధాని 9 రాజధానులతో సహా దేశంలో మొత్తం 29 నగరాలు, పట్టణాలను భూకంప తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఈ జాబితాలో ఏవేవి ఉన్నాయంటే ఢిల్లీ, పాట్నా, శ్రీనగర్, కోహిమా, పుదుచ్చేరి, గువాహటి, గ్యాంగ్టక్, సిమ్లా, డెహ్రాడూన్, ఇంపాల్, చండీగఢ్ తదితరం ఉన్నాయండి. ఇవి సెస్మిక్ జోన్ 4, 5లో ఉన్నాయి. సెస్మిక్ జోన్ 4 మరియు 5లో ఉన్నాయి. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశం ఇటీవల ఏ దేశంలో బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశం జరిగింది? సో చైనాలో జరిగిందండి. సో చైనాలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశాలు చాంగ్కింగ్లో జూలై 26న ముగిశాయండి. ఈ సమావేశాల్లో మన కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గారు పాల్గొన్నారు. నెక్స్ట్, సమావేశంలో ప్రసంగించిన ఆయన బ్రిక్స్ దేశాల కార్మిక సంస్థల మధ్య సమాచార మార్పిడి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పరస్పర సహకారాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. నెక్స్ట్, సెప్టెంబర్ మొదటి వారంలో చైనాలోని షియోమెన్లో బ్రిక్స్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. 2024 ఒలింపిక్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? 2024 ఒలింపిక్స్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ప్యారిస్ అండి, ప్యారిస్. సో 2024లో జరిగే ఒలింపిక్ క్రీడలకు ప్యారిస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జూలై 31న ప్రకటించింది. అలాగే 2028లో ఈ క్రీడలకు వేదికగా లాస్ ఏంజల్స్ను ఎంపిక చేసినట్టు ఐఓసి పేర్కొంది. సో 2024 ఏమో ప్యారిస్, 2028 వచ్చేసి లాస్ ఏంజల్స్ అండి. గతంలో ప్యారిస్లో 2 సార్లు ఒలింపిక్స్ జరిగాయి. ఒకటి 1900లో, 1924లో. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. లాస్ ఏంజల్స్ కూడా ఇప్పటికే 2 సార్లు ఒలింపిక్స్ నిర్వహించింది. 2020లో జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సో 2020లో వచ్చేసి టోక్యో, జపాన్ రాజధాని టోక్యోలో, 2024లో ప్యారిస్లో, 2028లో లాస్ ఏంజల్స్లో అండి. ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు పేరుని పెట్టనుంది? ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పేరుని పెట్టనుంది? సో ఒడిశా తీరంలోని వీలర్ దివికి రాష్ట్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును పెట్టనుందండి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ జూలై 27న అధికారికంగా ప్రకటించారు. అబ్దుల్ కలాం క్షిపణి శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో ఒడిశాలోని భద్రక్ జిల్లా చాంద్బలిలోని క్షిపణి ప్రయోగశాలను పలుమార్లు సందర్శించారు. ఆ సమయంలో బంగాళాఖాతంలోని వీలర్ దీవిని గుర్తించి క్షిపణి ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. అనంతరం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిసైల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేసి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, ఇటీవల అమెరికా దిగువ సభ ఏ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించింది? ఇటీవల అమెరికా దిగువ సభ ఏ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించింది? సో రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా. సో రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలపై ఆర్థిక ఆంక్షలు విధించే బిల్లును జూలై 25న అమెరికా దిగువ సభ భారీ మెజారిటీతో ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 419 మంది, వ్యతిరేకంగా 3 ఓటు వేశారండి. అమెరికా దాని మిత్ర దేశాలను చిన్నచూపు చూస్తూ వాటికి వ్యతిరేకంగా ఈ 3 దేశాలు ప్రమాదకర యుద్ధోన్మాద కార్యకలాపాలు చేపడుతున్నాయని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. బిల్లును రూపొందించిన ప్రతినిధుల సభ
విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎడ్ రాయిస్ మాట్లాడుతూ, ఈ 3 దేశాలు అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించడంతో పాటు పొరుగు దేశాల్లో అస్థిరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు. నెక్స్ట్, కనీస వేతనాల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదం తెలిపింది? సో 4 కార్మిక చట్టాలను సమ్మిళితం చేస్తూ రూపొందించిన నూతన వేతనాల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం జూలై 26న ఆమోదం తెలిపిందండి. అన్ని రంగాల్లోని కార్మికులకు కనీస వేతనం చెల్లించేందుకు దీన్ని తీసుకొచ్చారు. సో కార్మికులకు దీనివల్ల దేశంలోని 4 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగునుంది. కనీస వేతనాల చట్టం 1948, వేతనాల చెల్లింపుల చట్టం 1936, బోనస్ చెల్లింపుల చట్టం 1965, సమాన ప్రతిఫల చట్టం 1976ని విలీనం చేస్తూ నూతన కార్మిక స్మృతిని రూపొందించారు. దీని ద్వారా దేశంలోని అన్ని రంగాల్లో కనీస వేతనాన్ని నిర్ణయించే అధికారం కేంద్రానికి సంక్రమించనుంది. ప్రస్తుతం నెలకు 18,000 రూపాయలు జీతం పొందుతున్న కార్మికులకే కనీస వేతన చట్టాలు వర్తిస్తున్నాయి. ఇకపై ఇవి జీతంతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయి. ఫార్ములా 1 రేస్లో హంగేరీ గ్రాండ్ ప్రీ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఫార్ములా 1 రేస్లో హంగేరీ గ్రాండ్ ప్రీ టైటిల్ను సెబాస్టియన్ వెటల్ గెలుచుకున్నారండి. సో ఫార్ములా 1 రేస్లో హంగేరీ గ్రాండ్ ప్రీ టైటిల్ను ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ గెలుచుకున్నారు. బుడాపెస్ట్లో జూలై 30న జరిగిన రేస్లో వెటల్ మొదటి స్థానంలో నిలవగా రైకోనెన్కు రెండవ స్థానం లభించింది. నెక్స్ట్, పన్నుల రంగంలో సహకారం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఏ దేశాలు జూలై 27న నిర్ణయించాయి? పన్నుల రంగంలో సహకారం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్రిక్స్ దేశాలు జూలై 27న బీజింగ్లో నిర్ణయించాయండి. సో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల పన్నుల విభాగాల అధిపతులు ఐదో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కూటమికి చెందిన తొలి విధాన పత్రం ఇదే అండి. సో ఇవ్వండి ఈ వీడియోలోనే జూలై లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.